హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో గైస్, ఈ రోజు అయితే కాశ్మీరీ వాజ్వాన్ అయితే ట్రై చేయడానికి వెళ్తున్నాం. సో ఈ రోజు లేచిందే లేట్ అన్నమాట. సో డైరెక్ట్ అయితే లంచ్ చేసుకుందాం. దాని తర్వాత అయితే దల్ లేక్ అయితే వెళ్దాం. లెట్స్ గో గైస్. ఇప్పుడు అయితే మేము హోటల్ మీట్స్కి వచ్చేసాం. ఇది వచ్చేసి లగ్జరీ హోటల్ అన్నమాట. సో ఇక్కడ స్టే కూడా ఉంది. మేమైతే రెస్టారెంట్కి అయితే వచ్చినాం. సో పైన ఏమన్నా అనేసి చూపిస్తారని చెప్పారు. మాక్టైల్స్ అవన్నీ ఉంటాయంట ఇక్కడ. దిస్ ఈజ్ వన్ మోర్ రెస్టారెంట్. మీరు ఇక్కడ కూడా కూర్చొని డైనింగ్ చేయొచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ డౌన్ టౌన్ గైస్, ఫేమస్ ఇన్ శ్రీనగర్ గైస్. ఇక్కడ టాప్ నుంచి అయితే అన్ని వ్యూ కనిపిస్తుంది మీకు. సో ఇక్కడి నుంచి అయితే మీరు కూర్చొని డైనింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి డల్ లేక్ కూడా ఉంటుందంట ఇన్ ఫ్రంట్. మేమైతే కాశ్మీరీ వాజ్వాన్ ఆర్డర్ చేసాం. అది మొత్తం ప్రిపేర్ అవ్వడానికి 25 to 30 minutes పడుతుంది. దాంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. అథెంటిక్ కాశ్మీర్ డిషెస్ అయితే ఉంటాయి. అంటే మ్యారేజెస్లో ఏమేమి యూస్ చేస్తారో కాశ్మీర్లో అవన్నీ ఉంటాయి. సో టేస్ట్ ఎలా ఉందో ట్రై చేద్దాం గైస్. ఫస్ట్ అయితే కాశ్మీరీ కావా ఇచ్చేసారు. సాఫ్రాన్ కావా అంట. ఇది టేస్ట్ చేద్దాం. పర్వాలేదు గైస్, బాగానే ఉంది. కంపేరింగ్ టు బయట వచ్చేసి కొంచెం స్వీట్నర్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో తక్కువగా ఉంది. తక్కువగా ఉంటేనే బాగుంది. హ్యాండ్ వాష్ అయితే చేపిస్తున్నారు. దిస్ ఈజ్ ద ట్రెడిషనల్ అన్నమాట ఇక్కడ గైస్. మన వాజ్వాన్ అయితే వచ్చేసింది గైస్. దిస్ ఈజ్ కాశ్మీరీ ట్రెడిషనల్ వాజ్వాన్. ఈ 4 మెయిన్ డిషెస్ అన్నమాట కాశ్మీరీ వాజ్వాన్లో. అండ్ దిస్ ఈజ్ ద థాలీ విత్ మటన్ కబాబ్ అండ్ మటన్ పీస్ అయితే వచ్చింది. అండ్ రైస్, సమ్ రోటీస్ కూడా ఉన్నాయి. ఫుడ్ అయితే ట్రై చేస్తున్నాం. రైస్ విత్ కర్రీ అయితే బాగుంది. దిస్ ఈజ్ కాల్డ్ రిస్తాక్ గైస్. ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ విత్ మటన్ గైస్. సో దిస్ ఈజ్ లైక్ కబాబ్. చాలా సాఫ్ట్గా ఉంది. సూపర్ ఉంది టేస్ట్ అయితే. అండ్ దిస్ ఈజ్ మటన్. इसको क्या बोलते हैं? तबक मांस है ये. లిటిల్ బిట్ క్రిస్పీ సైడ్లో ఉంది. టేస్ట్ నైస్ గైస్, సూపర్ ఉంది. అండ్ దిస్ ఈజ్ షీక్ కబాబ్, మటన్ షీక్ కబాబ్ గైస్. ఎవ్రీథింగ్ ఇస్ సూపర్ గైస్. బాగుంది, చాలా బాగుంది. మస్ట్ ట్రై అన్నమాట. కాశ్మీర్కి వస్తున్నారంటే మీరైతే వాజ్వాన్ అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి. సూపర్ ఉంది. ఇప్పుడు రోటీతోటి ట్రై చేద్దాం. తందూరీ రోటీ. మటన్ చికెన్ అమ్మ, చేతులు చూడండి గైస్ ఎలా ఉన్నాయో. ఫుడ్ ఆడుకున్నట్టుంది మొత్తం గైస్. లాస్ట్లో మన డెజర్ట్ కూడా వచ్చేసింది. ఇది వచ్చేసి బాదం ఫిర్నీ. టేస్ట్ చేద్దాం. పర్వాలేదు, బాగానే ఉంది గైస్. క్రీమీ ఉంది. నైస్. లంచ్ అయితే అయిపోయింది. సో వాజ్వాన్ అనేసి మస్ట్ ట్రై అన్నమాట కాశ్మీర్కి వస్తే. అందుకని మేము కూడా ట్రై చేసాం. ఇది వచ్చేసి హోటల్ మీజ్ అనమాట, 4-star హోటల్ ఇది. ఇక్కడే ట్రై చేయాలని రూల్ ఏం లేదు. బట్ మంచి రెస్టారెంట్. ఎక్కడైనా మంచి రెస్టారెంట్లో అయితే ట్రై చేయండి. ఎందుకంటే దాని రియల్ టేస్ట్ అయితే మీకు అర్థమవుతుంది. హేమ్ స్ట్రీట్ అనేసి అది మొత్తం ఫుడ్ స్ట్రీటే, అక్కడ ట్రై చేయండి. అండ్ హోటల్ మీజ్కి వచ్చేస్తే మీరు ఎక్సలెంట్గా ఉంది. మొత్తం ఫుడ్ మొత్తం బాగుంది. మీరు వచ్చి ట్రై చేయొచ్చు ఇక్కడ. 100% రికమెండ్ చేస్తాను నేనైతే. గైస్, దల్ లేక్ అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి గేట్ 1లో అయితే మేము షికారా రైట్ తీసుకున్నాం. పర్ పర్సన్ 300 అయితే తీసుకున్నాం. టోటల్ 900 అనమాట. బిలో 1000 వచ్చేసి మంచి రేట్ అన్నమాట. బిలో 1000 అయితే మీరు తీసుకోవచ్చు. నార్మల్గా 2000, 3000 చెప్తారు. సో రైడ్ మొత్తం చూపిస్తాను మీకు.
గైస్ ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఎవరైనా మీరు దల్ లేక్ కానీ ఎక్కడికైనా న్యాచురల్ ప్లేసెస్కి వెళ్తే ప్లాస్టిక్ బ్యాగ్స్ కానివ్వండి, కప్స్ కానివ్వండి, ఇలా లేక్లో పడేయకండి. చూడండి పొల్యూట్ అయిపోయింది పేపర్స్తో మొత్తం. మీరు కానీ ఇలా చేయకపోతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లేక్. ఇప్పుడైతే కొంచెం పొల్యూట్ అయిపోయి ఉంది బికాస్ ఆఫ్ ప్లాస్టిక్ వల్ల. సో మినిమం ఒక నేచర్ ప్లేసెస్లో అయినా మీరు అవాయిడ్ చేయండి. తీసుకొని వెళ్ళొచ్చు, బట్ మీరు క్యారీ తీసుకొని వచ్చేసి డస్ట్బిన్లో అలాగా వేసేయండి. చూడండి జెమ్స్ కవర్స్ అనేసి ఏమేమి ఉన్నాయి. రాముల్ నీళ్ళు ఎలా ఉన్నాయి? వేడిగా ఉన్నాయి. నువ్వు లోపల చాలా వేడిగా ఉంది. లోపల కూర్చొని చూస్తున్నావు, కిందకి దిగితే తెలుస్తుంది లోతు. గైస్ ఇది వచ్చేసి లోటస్ లేక్ అంట గైస్. సో ఇక్కడ వచ్చేసి జూన్ జూలైలో అయితే ఫుల్ ఆఫ్ లోటస్ ఉంటాయంట, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫుల్ లోటస్ ఉంటాయంట ఇక్కడ మొత్తం. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న స్పాట్ వచ్చేసి లోటస్ లేక్. సో మీరు జూన్ జూలైలో వస్తే ఇక్కడ ఫ్లవర్స్ చూడొచ్చు లోటస్. ఇప్పుడైతే స్నో కదా, ఫాల్ సీజన్, అందుకనేసి ఒక్క ఫ్లేవర్ కూడా లేదు. ఇది ఒక సెకండ్ వ్యూ గైస్, చచ్పోరా లేక్ అంట ఇది. ఇక్కడ 100 years నుంచి ఇల్లులు కూడా ఉన్నాయంట, హిస్టరీ ఉంది దీనైతే. చూడండి 100 years ఓల్డ్ హౌసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ మొత్తం. చచ్పోరా లేక్ ఇది ఐస్. ఇప్పుడు వచ్చేసి గోల్డెన్ లేక్ దగ్గర వచ్చున్నాం. వ్యూ అయితే సూపర్గా ఉంది చూడండి. మీకు హౌస్ బోట్స్ కూడా ఉంటాయి గైస్ ఇక్కడ. 1 night స్టే చేయొచ్చు మీరైతే. సో మేము మా ప్లాన్లో అయితే ఇంకా సెట్ చేయలేదు హౌస్ బోట్, చూద్దాం. ఇన్ కేస్ ఫ్రీ ఉంటే వి విల్ గో ఫర్ హౌస్ బోట్. ఇది వచ్చేసి మ్యాగీ పాయింట్ గైస్. స్నాక్స్ ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. మేమైతే ఎప్పుడో తినేసి వచ్చాం కదా, అందుకనేసి వెళ్ళటం లేదు. మీకు ఫుడ్ కూడా వస్తుంది ఇలాగా. సో మేమైతే చికెన్ టిక్కా ఒకటి తీసుకుంటాం ఊరికే జస్ట్ టేస్ట్ కోసం. नहीं नहीं हम ऑलरेडी खा के आए हैं, इसके लिए कितना है? 150 ఒకటి వచ్చేసి 150 అంట గైస్. 150 అంట. ఎందుకంటే ఇది వాటర్లో కదా, సో మినిమం ఉంటుంది అనుకుంటాను. నేల మీద ఒక రేటు, వాటర్ మీద ఒక రేటు. మన కబాబ్స్ వచ్చేసాయి. తిను బాయ్, పర్వాలేదు కదా, బాగానే ఉన్నాయి, అంత ఏం లేదు. తిను నీకు తెలుస్తుంది. ఏం లేదు, 5 పీసులు 150 రూపాయలు అంట గైస్. మీనా బజార్లో అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ కాశ్మీరీ స్పెషల్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి, అంటే క్లోత్స్, హ్యాండ్ మేడ్ అవన్నీ దొరుకుతాయి. సో విమెన్ వస్తే మాత్రం ఇక్కడ ఒక ½ an hour అయితే ఉంటారు. మాకేం పని ఉంది, మేమేం తీసుకోం కదా, అందుకనేసి జస్ట్ అలాగా వెళ్ళిపోదాం. రష్ చూడండి ఎంతమంది ఉన్నారు, ఎందుకంటే కపుల్స్ ఉన్నారు కదా ఇక్కడ. చూడండి ఇక్కడ అన్ని హ్యాండ్ మేడ్ అండ్ కాశ్మీరీ ఆ స్టైల్లో క్లోత్స్ ఉంటాయి. కొంచెం ప్రైజెస్ హై ఉంటాయి, ఎందుకంటే ఫ్లోటింగ్ మార్కెట్ కదా ఇది, అందుకనేసి వేస్తారంట. ఇది జెన్యూన్ కాదు, ఇది తీసుకోబాకండి మీరు కూడా ఇక్కడ వస్తే. ఇది ఒరిజినల్ కాదు, కొన్ని ట్రస్టెడ్ దగ్గర తీసుకోండి గైస్. వాటర్ చూసానా ఉందా, చాలా వేడిగా ఉంది గైస్. అబ్బా చల్లగా ఉంది గైస్. ఫ్లోటింగ్ ఏటీఎం గైస్, వాటర్లో ఎస్బీఐ వాళ్ళది ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్లోటింగ్ ఎస్బీఐ ATM గైస్. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది గైస్, 5% ఉంది. సో ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పెహల్గాం వీడియోస్ అయితే వస్తాయి మీకు. సో స్టే ట్యూన్.